అనంతపురంలో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే వెంకటేశ్వర్ ప్రసాద్ ఇల్లు కార్యాలయాన్ని ముట్టడించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ యత్నించారు. ఎన్టీఆర్ కు ఎమ్మెల్యే వెంకటేశ్వర్ ప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముట్టడికి యత్నించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురంలో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే వెంకటేశ్వర్ ప్రసాద్ ఇల్లు కార్యాలయాన్ని ముట్టడించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ యత్నించారు. ఎన్టీఆర్ కు ఎమ్మెల్యే వెంకటేశ్వర్ ప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముట్టడికి యత్నించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురంలో హైటెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే వెంకటేశ్వర్ ప్రసాద్ ఇల్లు కార్యాలయాన్ని ముట్టడించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ యత్నించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ? సురేష్, అనంతపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా దగ్గుపాటి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించారు. దీనిపైన ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా గత 3-4 రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా డెడ్ లైన్ విధించారు. 3 రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించారు. ఖచ్చితంగా దీనిపైన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. తల్లిని జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అవమానించడం అనేది క్షమించరాని నేరం. ఖచ్చితంగా దీనిపైన తీవ్ర పరిణామాలు ఉంటాయి. బహిరంగంగా క్షమాపణ చెప్పినట్లయితే తాము కొంతమేరకు శాంతించే అవకాశం ఉంటుందంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా 3 రోజులు గడువు కూడా ఏదైతే డెడ్ లైన్ విధించారో డెడ్ లైన్ ముగిసిపోవడంతో కూడా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి తో పాటు అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గంతో పాటు ఇటు పెనుగొండ, గుత్తి, గుంతకల్లు ఇతరతో పాటు తాడిపత్రి ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి వస్తున్నారు. అక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటితో పాటు క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ఇటు ఒకవైపు జాతీయ రహదారులతో పాటు ఇతర అనంతపురం వైపు వచ్చే అన్ని మార్గాల్లోనూ పోలీసులు పెద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మారించాయి. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. తమను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఖచ్చితంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటి వద్దకు వెళ్లి తీరుతామని చెప్తున్నారు. 40-50 కిలోమీటర్ల దూరంలోనే తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా ఖచ్చితంగా ఆయన ఇంటికి వెళ్తాం, బహిరంగంగా క్షమాపణ చెప్పేంత వరకు తాము పోరాటాన్ని ఆపేది లేదంటూ కూడా చెప్తున్నారు. దీంతో ఖచ్చితంగా దీనిపైన ఎటువంటి ఆందోళనకైనా కూడా తాము వెనకాడలేదు. జూనియర్ ఎన్టీఆర్ తలని అవమానించడం అనేది చాలా క్షమించరాని నేరం. ఖచ్చితంగా
జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అవమానించడం పట్ల తాము తీవ్ర మనస్తాపానికి గురైనాం. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా ఆయన కోసం తాము ప్రాణాలు ఇచ్చేందుకు కూడా వెనకాడేది లేదు. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అవమానించిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పేంత వరకు తాము పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎక్కడికెక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు ఇంటి వద్దకు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇంటి వద్దకు క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. వారందరినీ ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడికక్కడ మొత్తంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి వచ్చే దారులు అన్ని చోట్ల నుంచి ఇతర మార్గాల్లో వస్తుండడంతో పోలీసులు కూడా ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో పోలీసులు కూడా దీన్ని ఏ విధంగా కట్టడి చేయాలనేది దానిపైన తీవ్రంగా పెద్ద ఎత్తున బలగాలను కూడా మోహరించారు, బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రతి ఒక్కరిని కూడా ఒకవైపు క్యాంప్ కార్యాలయంతో పాటు ఇంటి వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు పాటు బ్యారికేడ్లను ఏర్పాటు చేసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు ఇంటి వద్దకు రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ తల్లికి క్షమాపణ చెప్పేంత వరకు తాము వెనకాడేది లేదు. ఖచ్చితంగా దీనిపైన ఎటువంటి ఆందోళనకైనా తాము సిద్ధమంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతానికి మాత్రం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సుమిత్ర. వాళ్ళు పార్టీ ముట్టడి చేయాలని ఉద్దేశంలో వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు. ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరినీ మేము కొంతమందిని వాళ్ళని వెళ్ళిపోమని చెప్తున్నాం. ఎవరన్నా కొంచెం ఎక్కువగా అగ్రెస్ చేస్తే వాళ్ళని అదుపులో తీసుకోవడం జరుగుతూ ఉంది. కొంతమంది కూడా అదుపులో తీస్తున్నాం. ఎలాంటి ఇన్సిడెంట్ ఏం జరగకుండా ఇక్కడ పీస్ఫుల్గా జరిగే విధంగా ఏర్పాటు చేసుకుంటాం. సుమారు ఇక్కడికైతే 100 మంది వచ్చారు. అవుట్స్కట్స్ లో కొంతమంది వచ్చారని సమాచారం ఉంది. ఎక్కడికక్కడ పికప్ చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ పిలిపించారు కదా సార్, మరి ఎవరు పర్మిషన్ లేదు కదండి. పిలిపించుకుంటే వాళ్ళు పిలిపించుకుంటే సరిపోతారా? పర్మిషన్ లేదు కదా. పర్మిషన్ లేదు. Hey!